Hello students, welcome to online class. In this class, we will discuss some more options about chart. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్సెల్లో చార్ట్ ఎలా డ్రా చేయాలి, వన్స్ చార్ట్ డ్రా చేసిన తర్వాత చార్ట్లో పార్ట్స్ ఏమి ఉంటాయి, ఆప్షన్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఈ వీడియోలో చార్ట్కి సంబంధించి మరికొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, యాడింగ్ యాక్సిస్ టైటిల్స్. వన్స్ మీరు చార్ట్ కనుక డ్రా చేసినట్లయితే ఆ చార్ట్లో రెండు యాక్సిసెస్ ఉంటాయి. ఒకటి హారిజాంటల్ యాక్సిస్, దాన్ని ఎక్స్ యాక్సిస్ అంటాం. సో ఎక్స్ యాక్సిస్కి పేరు ఏంటంటే కేటగిరీ యాక్సిస్. అలాగే రెండో యాక్సిస్ వచ్చి వై యాక్సిస్. వై యాక్సిస్ని వెర్టికల్ యాక్సిస్ అంటాం. వెర్టికల్ యాక్సిస్ అనొచ్చు లేదా వాల్యూ యాక్సిస్. సో ఈ హారిజాంటల్ యాక్సిస్కి, వెర్టికల్ యాక్సిస్కి అంటే ఎక్స్ యాక్సిస్కి, వై యాక్సిస్కి మనం టైటిల్స్ ఇవ్వచ్చు. సో ఎలా ఇవ్వాలి ఆ టైటిల్స్? సో ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్ని క్లిక్ చేయండి. చార్ట్ని క్లిక్ చేసిన తర్వాత మీకు చార్ట్ టూల్స్ వస్తాయండి. అందులో లేఅవుట్ ట్యాబ్ని సెలెక్ట్ చేయండి. సో లేఅవుట్ ట్యాబ్ సెలెక్ట్ చేసిన తర్వాత లేబుల్స్ గ్రూప్లో మీకు ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆప్షన్ పేరు వచ్చి యాక్సిస్ టైటిల్స్. ఇది చూడండి, ఇక్కడ కనపడుతుంది. ఈ యాక్సిస్ టైటిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రైమరీ హారిజాంటల్ యాక్సిస్ టైటిల్, అలాగే ప్రైమరీ వెర్టికల్ యాక్సిస్ టైటిల్, ఈ రెండిని ఉపయోగించడం ద్వారా మనం ఎక్స్ యాక్సిస్కి, వై యాక్సిస్కి టైటిల్స్ ఇవ్వగలం. ఒకసారి మనం ఎక్సెల్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ గురించి డిస్కస్ చేద్దాం. నాకు చూడండి, మీకు చార్ట్ డిస్ప్లే అవుతుంది. ఈ చార్ట్లో ఎక్స్ యాక్సిస్కి, వై యాక్సిస్కి మనం ఓన్గా టైటిల్స్ ఇద్దాం. సో టైటిల్స్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ ఆన్ చార్ట్. ఇప్పుడు ఈ చార్ట్ టూల్స్లో లేఅవుట్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. లేఅవుట్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లేబుల్స్ అనే గ్రూప్ ఉంది. ఈ లేబుల్స్ గ్రూప్లో మీరు ఏం చేయాలంటే యాక్సిస్ టైటిల్స్ మీద క్లిక్ చేయండి. యాక్సిస్ టైటిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ప్రైమరీ హారిజాంటల్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్కి టైటిల్ ఇద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ నన్ కనుక పెట్టినట్లయితే మీకు టైటిల్ అనేది డిస్ప్లే అవ్వదు. ఇక్కడ చూడండి, టైటిల్ బిలో యాక్సిస్ అన్నాం. జస్ట్ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సో వెంటనే మీకు ఇక్కడ కింద టైటిల్ వస్తుందండి. సో ఈ టైటిల్ యాక్సిస్ టైటిల్ అని వస్తుంది. దీన్ని అరేజ్ చేసుకోండి. సో అరేజ్ చేసుకుని మీకు నచ్చిన నేమ్ని టైప్ చేయండి. సో దీన్ని కొంచెం మనం పెద్ద చేద్దాం. సో సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని గ్రేటర్ దాన్ నొక్కారనుకోండి, పెద్ద అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఫార్మేట్ చేయాలనుకుంటే ఫార్మేట్ ట్యాబ్కి వెళ్ళి జస్ట్ ఏదో ఒక ఆప్షన్, మీకు నచ్చిన ఆప్షన్ చూస్ చేసుకోండి. ఓకే, సో ఏ గ్రూప్లో ఉందంటే ఫార్మేట్ ట్యాబ్లో షేప్స్ అండ్ స్టైల్స్లో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎక్స్ యాక్సిస్ టైటిల్ అనేది ఫార్మేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఇదే టైటిల్కి మీరు ఇదే చార్ట్కి వై యాక్సిస్కి టైటిల్ ఇవ్వాలంటే అలాగా సేమ్ లేఅవుట్ ట్యాబ్లో లేబుల్స్ గ్రూప్లో యాక్సిస్ టైటిల్. ఇప్పుడు వై యాక్సిస్కి ఇవ్వాలని కాబట్టి ప్రైమరీ వెర్టికల్ యాక్సిస్ టైటిల్ ఆప్షన్ని చూస్ చేసుకోండి. ఇందులో మీకు 4 వస్తాయండి. ఒకటి నన్, తర్వాత రొటేటెడ్ టైటిల్, వెర్టికల్ టైటిల్, హారిజాంటల్ టైటిల్. ఫస్ట్ వన్ చూడండి, నన్ ఇచ్చామనుకోండి యాక్సిస్ టైటిల్ డిస్ప్లే అవ్వదు. రొటేటెడ్ టైటిల్ ఇచ్చామనుకోండి, సో చూడండి రొటేటెడ్ టైటిల్ ఇస్తే మీకు ఎలా వస్తుందండి. సో ఈ టెక్స్ట్ బాక్స్లో ఉండే కంటెంట్ని మీరు ఫస్ట్ అరేజ్ చేయండి. ఓకే, అరేజ్ చేసి మీకు నచ్చిన వాల్యూ, జస్ట్ సేల్స్ వాల్యూస్ అని టైప్ చేశానండి. మీకు కొంచెం కనపడడానికి జస్ట్ సైజ్ పెంచుకోండి. ఇది వై యాక్సిస్కి టైటిల్. జస్ట్ ఫార్మేట్ చేసుకోండి మీకు నచ్చిన విధంగా. ఓకే, సో సేల్స్ వాల్యూ. ఈ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు చెప్పిన ఆప్షను, దిస్ ఈజ్ ద టైటిల్ ఆఫ్, చూడండి అక్కడ కనపడుతుంది వెర్టికల్ యాక్సిస్ టైటిల్ అంటే వై యాక్సిస్కి ఇచ్చిన టైటిల్. ఇక్కడ మీరు లేఅవుట్ ట్యాబ్లో ఓకే యాక్సిస్ టైటిల్స్లో ప్రైమరీ వెర్టికల్ యాక్సిస్లో ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నారండి. అదే వెర్టికల్ టైటిల్ కనుక పెట్టారనుకోండి, ఇలా వెర్టికల్ టైటిల్ కింద వస్తుంది. జస్ట్ మీకు కొంచెం సైజ్ తగ్గించామనుకోండి, చూడండి ఎలా వచ్చిందో. సో సైజ్ తగ్గించి చూడండి, సో ఇలా వస్తుందండి సేల్స్ వాల్యూ. ఇది వెర్టికల్ ఆప్షన్ అండి. అదే మీరు ఇక్కడ యాక్సిస్ టైటిల్స్లోకి వెళ్ళి ప్రైమరీ వెర్టికల్ యాక్సిస్లో హారిజాంటల్ పెట్టుకున్నారనుకోండి, జస్ట్ ఈ విధంగా అడ్డంగా వస్తుంది హారిజాంటల్. సో ఈ విధంగా మీరు యాక్సిస్కి, ఎక్స్ యాక్సిస్కి, వై యాక్సిస్కి మీరు ఓన్గా టైటిల్స్ ఇచ్చుకోవచ్చండి. ఓకే, సో ఎక్స్ యాక్సిస్కి, వై యాక్సిస్కి టైటిల్స్ ఇవ్వాలంటే లేఅవుట్ ట్యాబు,
లేబుల్స్ గ్రూప్లో యాక్సిస్ టైటిల్ ఆప్షన్ ఉపయోగించడం ద్వారా యూ కెన్ గివ్ టైటిల్స్ టు బోత్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, హౌ టు యాడ్ డేటా లేబుల్స్ టు యువర్ చార్ట్. ఎంఎస్ యాక్సిస్లో వన్స్ మీరు చార్ట్ డ్రా చేసిన తర్వాత ఏ టేబుల్కి అయితే చార్ట్ డ్రా చేశారో ఆ టేబుల్లో మీకు వాల్యూస్ ఉంటాయండి. ఆ వాల్యూస్ని మీరు చార్ట్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఆ వాల్యూస్ని మీరు చార్ట్లో రిప్రజెంట్ చేస్తాం. ఆ చార్ట్లో ఇక్కడ ఆ వాల్యూస్ని ఏమైనా కేకేస్తాం అంటే డేటా లేబుల్స్ అంటాం. డేటా లేబుల్స్ అంటే ఏం లేదు, సింపుల్గా వాల్యూస్. అంటే మీరు ఏ ఇన్ఫర్మేషన్కి అయితే చార్ట్ డ్రా చేశారో ఆ ఫిగర్స్ ఉంటాయి కదండి, ఆ నెంబర్స్ని చార్ట్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా రిప్రజెంట్ చేయాలంటే మీకు సేమ్ లేఅవుట్ ట్యాబ్ని ఉపయోగిస్తాం. చార్ట్ టూల్స్లో లేఅవుట్ ట్యాబ్ ఉపయోగించి మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఈ డేటా లేబుల్స్ అంటే నథింగ్ బట్ వాల్యూస్. ఆ వాల్యూస్ని ఇక్కడ అంటే మీరు ఆ డేటా టేబుల్లో మీరు ఏ వాల్యూస్కి అయితే చార్ట్ డ్రా చేశారో ఆ వాల్యూస్ అన్నిటిని నువ్వు చార్ట్లో డిస్ప్లే చేయించవచ్చు. ఓకే, ఒకసారి మనం ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఎక్కడ ఉంటుందంటే చార్ట్ టూల్స్ లేఅవుట్ ట్యాబ్. అంటే డేటా లేబుల్స్ని చార్ట్కి ఎలా యాడ్ చేయాలి. సో ఎక్కడంట చార్ట్ టూల్స్లో లేఅవుట్ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకో. ఓకే, సో చార్ట్ టూల్స్లో లేఅవుట్ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేటా లేబుల్స్ అనే బటన్ ఉంటుందండి. ఏ గ్రూప్లో ఉంటుందంట, లేబుల్స్ గ్రూప్. ఈ లేబుల్స్ గ్రూప్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి నన్ కనుక సెలెక్ట్ చేసినట్లయితే డేటా లేబుల్స్ అనేవి కనపడవు. ఒకవేళ సెంటర్ కనుక డిస్ప్లే చేసినట్లయితే ఆ డేటా లేబుల్స్ అనేవి సెంటర్లో వస్తాయండి. ఇన్సైడ్ ఎండ్ అంటే ఆ డేటా పాయింట్కి ఇన్సైడ్ ఎండ్కి ఇచ్చినట్లయితే మీకు ఆ డేటా పాయింట్ డిస్ప్లే అవుతాయి. అలాగే ఇన్సైడ్ బేస్, అవుట్ సైడ్ ఎండ్. ఈ ఆప్షన్ మనం ఒకసారి ఎక్సెల్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు డేటా లేబుల్స్ని కనుక యాడ్ చేయాలంటే ఈ చార్ట్లో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే చార్ట్ ఏరియా మీద క్లిక్ చేయండి. ఇప్పుడు లేఅవుట్ ట్యాబ్లో లేబుల్స్ గ్రూప్లో డేటా లేబుల్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. జస్ట్ ఈ డేటా లేబుల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ వచ్చాయి. ఒకటి నన్, సెంటర్, ఇన్సైడ్ ఎండ్, ఇన్సైడ్ బేస్, అవుట్ సైడ్ ఎండ్. సో నన్ కనుక పెట్టినట్లయితే మీకు డేటా లేబుల్స్ అనేవి డిస్ప్లే అవ్వవు. ఒకవేళ సెంటర్ కనుక ఇచ్చారనుకోండి డేటా లేబుల్స్ అనేవి సెంటర్లో డిస్ప్లే అవుతాయండి. చూడండి ఒకసారి, మీకు 1999లో కంపెనీ ఏకి సంబంధించిన సేల్స్ వాల్యూ ఎంతండి, 10. ఈ 10 మనం ఇక్కడ చార్ట్లో రిప్రజెంట్ చేస్తున్నాం. నథింగ్ బట్ వాల్యూస్ అండి. ఓకే, ఈ వాల్యూస్నే మనం చార్ట్లో ఏమంటామంటే డేటా లేబుల్స్ అంటాం. చూడండి, సిరీస్ ఏ డేటా లేబుల్స్ ఏమైనాయండి, 10 ఒకటి, అలాగే ఓకే 20 ఒకటి, 30 ఒకటి, 10, 20, 30 సిరీస్ ఏకి సంబంధించిన డేటా లేబుల్స్. సో ఈ డేటా లేబుల్స్ని మనం సెలెక్ట్ చేయాలంటే రావాలంటే సేమ్ లేఅవుట్ ట్యాబ్లో ఓకే లేబుల్స్ గ్రూప్లో డేటా లేబుల్స్లో సెంటర్ కనుక ఇచ్చినట్లయితే మిడిల్లో డిస్ప్లే అవుతాయండి. ఒకవేళ ఇన్సైడ్ ఎండ్ అన్నారనుకోండి మీకు టాప్లో డిస్ప్లే అవుతాయండి. అలాగే ఈ డేటా లేబుల్స్లో ఇన్సైడ్ బేస్ అంటే బాటంలో డిస్ప్లే అవుతాయి. చూడండి, ఆ డేటా పాయింట్కి బాటంలో వస్తాయి. ఇవన్నీ డేటా పాయింట్స్కి బాటంలో వస్తాయి. అలాగే అవుట్ సైడ్ ఎండ్ అన్నారనుకోండి, అవుట్ సైడ్ ఎండ్. ఒకవేళ అవుట్ సైడ్ ఎండ్ అంటే మీకు ఆ డేటా పాయింట్ పైన డిస్ప్లే అవుతాయండి. డేటా పాయింట్కి పైన డిస్ప్లే అవుతాయి. సో మనం చార్ట్లో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో, ఈ డేటా టేబుల్లో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్ని మీరు చార్ట్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఆ వాల్యూస్ని ఇక్కడ ఏమంటామంటే డేటా లేబుల్స్ అంటాం. సో ఈ విధంగా మనం లేఅవుట్ ట్యాబ్లో లేబుల్స్ గ్రూప్లో డేటా లేబుల్స్ అనే ఆప్షన్ ఉపయోగించడం ద్వారా డేటా లేబుల్స్ని చార్ట్కి యాడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ లేబుల్స్ అక్కర్లేకపోతే నన్ను కనుక క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా డేటా లేబుల్స్ అన్నీ కూడా ఎరేజ్ అయిపోతాయండి. ఓకే, చూడండి ఒకసారి, డేటా లేబుల్స్ కావాలంటే అవుట్ సైడ్ అని పెట్టుకున్నారనుకోండి ఆ డేటా లేబుల్స్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, షో డేటా టేబుల్ ఇన్ చార్ట్. మీరు ఎక్సెల్లో ఒక టేబుల్లో ఇన్ఫర్మేషన్ రాసి ఆ ఇన్ఫర్మేషన్కి మీరు చార్ట్ డ్రా చేయడం జరిగింది. సో ఏ ఇన్ఫర్మేషన్కి అయితే మీరు చార్ట్ డ్రా చేశారో ఆ ఇన్ఫర్మేషన్ని మీరు చార్ట్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు.
అంటే ఏ టేబుల్కి అయితే మీరు చార్ట్ని డ్రా చేశారో ఆ టేబుల్ని నువ్వు చార్ట్ ఏరియాలో డిస్ప్లే చేయించవచ్చు. ఓకే, అలా డిస్ప్లే చేయించాలంటే మనకి ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే లేఅవుట్ ట్యాబ్లో లేబుల్స్ గ్రూప్లో డేటా టేబుల్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ డేటా టేబుల్ అనే ఆప్షన్ ఉపయోగించడం ద్వారా నువ్వు డేటా టేబుల్ని చార్ట్ ఏరియాకి యాడ్ చేయొచ్చు. ఓకే, సో లేఅవుట్ టేబుల్లో డేటా టేబుల్ అనే ఆప్షను, డేటా టేబుల్ మీద క్లిక్ చేస్తే మీకు షో డేటా టేబుల్ అనే ఆప్షన్ వస్తుందండి. షో డేటా టేబుల్ ఆర్ షో డేటా టేబుల్ విత్ లెజెండ్ కీస్, రెండు ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ లేఅవుట్ ట్యాబ్లో ఏ గ్రూప్ అంట, లేబుల్స్ గ్రూప్ అనండి. మళ్ళీ లేబుల్స్ గ్రూప్లోనే డేటా టేబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ డేటా టేబుల్ అనే ఆప్షన్లో మీకు రెండు కనపడతాయి చూడండి. ఇక్కడ షో డేటా టేబుల్ విత్ లెజెండ్ కీస్. సో ఏ గ్రూప్లో ఉంటాయంటే సేమ్ మళ్ళీ లేబుల్స్ గ్రూప్. ఈ ఆప్షన్స్ ఉపయోగించడం ద్వారా మీరు ఏ టేబుల్కి అయితే చార్ట్ని డ్రా చేశారో ఆ టేబుల్ని చార్ట్ ఏరియాకి యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఏ ట్యాబో అర్థం చేసుకోండి, లేఅవుట్ ట్యాబ్. సో ఓకే, లేఅవుట్ ట్యాబ్లో ఏ గ్రూప్ అంటే లేబుల్స్ గ్రూప్. ఆప్షన్ పేరు వచ్చి డేటా టేబుల్. దాన్ని క్లిక్ చేస్తే రెండు ఆప్షన్స్ వస్తాయి, షో డేటా టేబుల్ ఆర్ షో డేటా టేబుల్ విత్ లెజెండ్ కీస్. ఓకే, మనం ఎక్సెల్లోకి వెళ్ళి డేటా టేబుల్ని చార్ట్లో ఎలా డిస్ప్లే చేయించాలో చూద్దాం. చూడండి, షో డేటా టేబుల్ అనే ఆప్షన్ మనం ఎలా ఉపయోగించాలి. ఫస్ట్ చార్ట్ ఏరియా మీద క్లిక్ చేయండి. లేఅవుట్ ట్యాబ్లో ఈ లేబుల్స్ గ్రూప్లో డేటా టేబుల్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మీకు నన్ కనుక పెట్టినట్లయితే డేటా టేబుల్ డిస్ప్లే అవుతుందండి. షో డేటా టేబుల్ అని పెట్టినట్లయితే చూడండి, షో డేటా టేబుల్ అన్న వెంటనే మీరు ఏ మ్యాటర్కి అయితే చార్ట్ డ్రా చేశారో ఆ మ్యాటర్ అంతా కూడా ఈ చార్ట్ ఏరియాలో డిస్ప్లే అవుతుంది. ఓకే, సో చార్ట్ ఏరియాలో డిస్ప్లే అవుతుందండి. సో దీన్నే మనం ఏమంటామంటే షో డేటా టేబుల్ అంటాం, షో డేటా టేబుల్. ఒకవేళ మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, లేఅవుట్ ట్యాబ్లో లేబుల్స్ గ్రూప్లో డేటా టేబుల్లోకి వెళ్ళండి. షో డేటా టేబుల్ అంటే మీకు డేటా టేబుల్ కనపడింది. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి, షో డేటా టేబుల్ విత్ లెజెండ్ కీస్ అన్నాం. సో లెజెండ్ కీస్ అంటే లెజెండ్ బాక్స్లో మీకు డేటా పాయింట్స్ ఉన్నాయి కదండి, ఏబిసి, ఇవి కూడా మీకు డేటా టేబుల్కి యాడ్ అవుతాయండి. చూడండి, ఇక్కడ ఏబిసి అనేవి యాడ్ అవుతాయి. ఓకే, సో ఏబిసి అనేవి యాడ్ అవ్వడం ద్వారా ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే షో డేటా టేబుల్ విత్ లెజెండ్ కీస్. ఒకవేళ మనకు లెజెండ్ కీస్ అక్కర్లేదు అనుకోండి, షో డేటా టేబుల్ ఆప్షన్ పెడతాం. ఒకవేళ ఆ డేటా టేబుల్ని ఈ చార్ట్ నుంచి రిమూవ్ చేయాలంటే ఇక్కడ నానబెట్టుకోండి, ఆటోమేటిక్గా మీకు ఆ డేటా టేబుల్ అనేది రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, యాడ్ ఆర్ రిమూవ్ ఏ డేటా సిరీస్ ఇన్ చార్ట్. ఎంఎస్ ఎక్సెల్ చార్ట్లో మీకు డేటా సిరీస్లు ఉన్నాయండి. నథింగ్ బట్ డేటా సిరీస్ అంటే ఒక రోలో ఉండే ఇన్ఫర్మేషన్. ఓకే, ఒక రోలో ఉండే ఇన్ఫర్మేషన్. మనం చార్ట్లో ఇక్కడ ఆల్రెడీ ఒక చార్ట్ డ్రా చేసాం. సో ఎన్ని డేటా సిరీస్లు ఉన్నాయంటే 3 డేటా సిరీస్లు ఉన్నాయండి. ఒకటి ఏ, 2 బి, 3 సి. అవసరమైతే మనం 1 మోర్ డేటా సిరీస్ని యాడ్ చేయొచ్చండి. ఒకవేళ చార్ట్లో ఒక డేటా సిరీస్ కనుక మనకు అవసరం లేకపోతే ఆ డేటా సిరీస్ని చార్ట్ నుంచి రిమూవ్ చేయొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ టు యాడ్ ఆర్ రిమూవ్ ఏ డేటా సిరీస్ ఇన్ ఎక్సెల్ చార్ట్. అంటే ఎక్సెల్ చార్ట్స్లో ఒక సిరీస్ని, డేటా సిరీస్ అంటే ఒక రోలో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు చార్ట్లో కనబడుతుంది. ఆ డేటా సిరీస్ని అవసరమైతే కొత్తగా ఒక సిరీస్ని యాడ్ చేయొచ్చండి. ఒకవేళ అవసరం లేకపోతే ఒక సిరీస్ని చార్ట్ నుంచి రిమూవ్ చేయొచ్చు. సో ఎలా రిమూవ్ చేయాలంటే మీకు సెలెక్ట్ డేటా అని ఒక ఆప్షన్ ఉంటుందండి. సెలెక్ట్ డేటా అనే ఆప్షన్ ఏ గ్రూప్లో ఉంటుందంటే డేటా గ్రూప్లో ఉంటుంది. సో ఏ ట్యాబ్ అంటే డిజైన్ ట్యాబ్. అంటే డిజైన్ ట్యాబ్లో ఉండే డేటా గ్రూప్లో సెలెక్ట్ డేటా అనే ఆప్షన్ చూస్ చేసుకోవడం ద్వారా ఒక సిరీస్ని మీరు చార్ట్కి యాడ్ చేయగలరు. అలాగే ఒక సిరీస్ని అవసరం లేకపోతే రిమూవ్ కూడా చేయగలరు. సో ఒకసారి మనం ఎక్సెల్లోకి వెళ్ళి ఏ ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఈ ఎక్సెల్ చార్ట్లో కొత్తగా ఒక సిరీస్ని యాడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ చార్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ చార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళండి. లేఅవుట్ ట్యాబ్ కదండి, డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళండి. సో ఫస్ట్ చార్ట్ ఏరియా మీద క్లిక్ చేయండి. చార్ట్ ఏరియా మీద క్లిక్ చేసిన తర్వాత చార్ట్ టూల్స్లో మీరు డిజైన్ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకోండి. డిజైన్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేటా అనే గ్రూప్ ఉంది. ఈ డేటా గ్రూప్లో సెలెక్ట్ డేటా అనే ఆప్షన్ని చూస్ చేసుకోండి. సెలెక్ట్ డేటా అనే ఆప్షన్ని చూస్ చేసుకుని
మీరు ఏం చేయొచ్చు అంటే కొత్తగా ఒక సిరీస్ని యాడ్ చేయొచ్చు, అవసరమైతే ఒక సిరీస్ని చార్ట్ నుంచి రిమూవ్ చేయొచ్చు. కొత్తగా ఒక సిరీస్ని కనుక మీరు యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ బటన్ క్లిక్ చేయండి, యాడ్ బటన్. సో యాడ్ బటన్ క్లిక్ చేస్తే సిరీస్ పేరు అడుగుతుందండి. జస్ట్ నేను సిరీస్ పేరు ఏమి ఇచ్చానంటే క్యాపిటల్ డి ఇచ్చాను. ఓకే, నవ్వు చూడండి. ఇప్పుడు వాల్యూస్ చెప్పండి. సో 99కి ఎంత, తర్వాత 2000 ఎంత, 2001కి సంబంధించిన వాల్యూస్ 3 వాల్యూస్ చెప్పుకోండి. సో 3 వాల్యూస్ ఇచ్చానండి, 19, 33, 67. ఓకే, సో 57 ఇద్దాం. సో 3 వాల్యూస్. జస్ట్ ఓకే ప్రెస్ చేయండి. ఓకే, జస్ట్ ప్రెస్ ఓకే. చూడండి, ఇదివరకు ఆల్రెడీ ప్రీవియస్గా లెజెండ్ బాక్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 3 ఉండేవి, ఏబిసి. ఇప్పుడు కొత్తగా ఒక సిరీస్ యాడ్ అయింది. సో సిరీస్ వచ్చి క్యాపిటల్ డి. ఈ విధంగా మీరు ఒక డేటా సిరీస్ని చార్ట్కి యాడ్ చేయొచ్చు. ఒకవేళ ఒక డేటా సిరీస్ మీకు అవసరం లేకపోతే అదే డేటా సిరీస్ని మీరు చార్ట్ నుంచి ఏం చేయొచ్చు అంటే రిమూవ్ చేయొచ్చు. సో ఒక డేటా సిరీస్ని ఎలా రిమూవ్ చేయాలి? ఫస్ట్ చార్ట్ ఏరియా మీద క్లిక్ చేయడం, చార్ట్ టూల్స్లో డిజైన్ ట్యాబ్ మీద క్లిక్ చేయడం, తర్వాత డేటా గ్రూప్లో సెలెక్ట్ డేటా ఆప్షన్ మీద క్లిక్ చేయడం. మీరు ఏ డేటా సిరీస్ని అయితే రిమూవ్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ డేటా సిరీస్లు కనపడతాయండి. సో ఆ డేటా సిరీస్లో మీకు నచ్చనిది, మీకు అవసరం లేనిది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డి అవసరం లేదనుకోండి, జస్ట్ డీని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ రిమూవ్ బటన్ కొట్టండి, జస్ట్ ఓకే ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మీకు చార్ట్ ఈ చార్ట్లోంచి క్యాపిటల్ డి అనే సిరీస్ ఏమైపోద్దంటే రిమూవ్ అయిపోద్దండి. అవసరమైతే ఒక సిరీస్ని యాడ్ చేయొచ్చు, లేకపోతే ఒక సిరీస్ని చార్ట్ నుంచి ఏం చేయొచ్చు అంటే రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, గ్రిడ్ లైన్స్. ఓకే, మీకు చార్ట్ చూసినట్లయితే చార్ట్లో కొన్ని హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి, కొన్ని వెర్టికల్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆ మీకు చార్ట్లో కనపడే హారిజాంటల్ లైన్స్ని, వెర్టికల్ లైన్స్ని ఏమంటామంటే గ్రిడ్ లైన్స్ అని కేకేస్తామండి. ఈ గ్రిడ్ లైన్స్ అనేవి ఏం చేస్తాయంటే జస్ట్ సపరేషన్కి ఉపయోగపడుతూ ఉంటాయి. సో గ్రిడ్ లైన్స్ వచ్చి 2 టైప్స్ ఆఫ్ గ్రిడ్ లైన్స్ ఉంటాయి. ఓకే, హారిజాంటల్ గ్రిడ్ లైన్స్ ఉంటాయి, అలాగే వెర్టికల్ గ్రిడ్ లైన్స్ ఉంటాయి. సో మళ్ళీ ఆ గ్రిడ్ లైన్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మేజర్ గ్రిడ్ లైన్, అలాగే మైనర్ గ్రిడ్ లైన్. సో ఈ గ్రిడ్ లైన్స్ ఆప్షన్స్ వచ్చి మీకు ఏ ట్యాబ్లో ఉంటాయంటే లేఅవుట్ ట్యాబ్లో యాక్సెస్ గ్రూప్లో ఉంటాయండి. సో యాక్సెస్ గ్రూప్లో గ్రిడ్ లైన్స్ అనే ఆప్షన్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే మీ చార్ట్కి మేజర్ గ్రిడ్ లైన్స్ని, మైనర్ గ్రిడ్ లైన్స్ని కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, అలాగే వెర్టికల్గా వచ్చేటప్పటికి వెర్టికల్గా కూడా మేజర్ గ్రిడ్ లైన్, మైనర్ గ్రిడ్ లైన్స్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. సో గ్రిడ్ లైన్స్ ఆర్ నథింగ్ బట్ మీకు చార్ట్లో కనపడే కొన్ని స్ట్రైట్ లైన్స్ అనమాట. సో ఆ లైన్స్ ఏంటంటే జస్ట్ సపరేట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఎక్స్ యాక్సిస్ మీద ఉండే వాల్యూస్ని, వై యాక్సిస్ మీద ఉండే వాల్యూస్ని సపరేట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ మీరు ఆ గ్రిడ్ లైన్స్కి వచ్చేటప్పటికి 2 టైప్స్, మేజర్ గ్రిడ్ లైన్, మైనర్ గ్రిడ్ లైన్. మనకు అవసరం అనుకుంటే ఈ గ్రిడ్ లైన్స్ని చార్ట్లో హైడ్ చేయొచ్చు, ఒకవేళ అవసరం లేకపోతే అన్హైడ్ కూడా చేయొచ్చు. ఓకే, ఒకవేళ అవసరం లేకపోతే హైడ్ చేయండి, ఒకవేళ మీరు డిస్ప్లే చేయించారంటే ఆ గ్రిడ్ లైన్స్ని అన్హైడ్ చేస్తాం. సో ఎలా చేయాలి గ్రిడ్ లైన్స్ ఆప్షను? ఈ గ్రిడ్ లైన్స్ ఆప్షన్ వచ్చేటప్పటికి మళ్ళీ మీకు లేఅవుట్ ట్యాబ్లోనే ఉంటుందండి, యాక్సెస్ గ్రూప్లో ఉంటుంది ఆప్షన్. ఒకసారి మనం ఎక్సెల్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి, గ్రిడ్ లైన్స్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే లేఅవుట్ ట్యాబ్. లేఅవుట్ ట్యాబ్లో యాక్సెస్ గ్రూప్లో గ్రిడ్ లైన్స్ అనే ఆప్షన్ ఉంది. జస్ట్ ఈ గ్రిడ్ లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రైమరీ హారిజాంటల్ గ్రిడ్ లైన్స్ ఫస్ట్ నన్ను కనుక పెట్టినట్లయితే మీకు గ్రిడ్ లైన్స్ అనేవి కనపడవు. ఒకవేళ మేజర్ గ్రిడ్ లైన్స్ పెట్టారనుకోండి, చూడండి ఒకసారి మేజర్ గ్రిడ్ లైన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇదే లేఅవుట్ ట్యాబ్లో మీరు గ్రిడ్ లైన్స్లోకి వెళ్ళి ఈ మైనర్ గ్రిడ్ లైన్స్ పెట్టండి. సో మైనర్ గ్రిడ్ లైన్స్ వస్తాయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే లేఅవుట్ ట్యాబ్లో గ్రిడ్ లైన్స్కి వెళ్ళండి. ప్రైమరీ వెర్టికల్ గ్రిడ్ లైన్స్లో మేజర్ గ్రిడ్ లైన్స్ పెట్టినట్లయితే చూడండి ఇలా గ్రిడ్ లైన్స్ వస్తాయి. అలాగే ఒకవేళ మీకు లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళి గ్రిడ్ లైన్స్లో ప్రైమరీ వెర్టికల్ గ్రిడ్ లైన్స్లో మైనర్ కూడా కావాలంటే మైనర్ కూడా పెట్టుకోండి. సో మైనర్ గ్రిడ్ లైన్స్ కూడా వస్తాయి. ఇది మేజర్, ఇది వచ్చి మైనర్. ఈ విధంగా మీరు గ్రిడ్ లైన్స్ ఇవ్వచ్చు. ఒకవేళ గ్రిడ్ లైన్స్ మీకు అక్కర్లేదనుకుంటే సేమ్ లేఅవుట్ ట్యాబ్లో
యాక్సిస్ గ్రూప్లో గ్రిడ్ లైన్స్ దగ్గరికి వెళ్ళి మీ గ్రిడ్ లైన్స్ అవసరం లేకపోతే జస్ట్ ఇక్కడ నన్ పెట్టుకున్నారనుకోండి, గ్రిడ్ లైన్స్ అనేవి రిమూవ్ అయిపోతాయండి. సో గ్రిడ్ లైన్స్ తీసేయాలంటే లేఅవుట్ ట్యాబ్. ఓకే, సో యాక్సిస్ గ్రూప్లో గ్రిడ్ లైన్స్ దగ్గరికి వెళ్ళి సో నన్ పెట్టుకోండి, ఆటోమేటిక్గా మీకు ఈ గ్రిడ్ లైన్స్ అనేవి రిమూవ్ అవుతాయి. సో జస్ట్ ప్రెస్ నన్, చూడండి గ్రిడ్ లైన్స్ పోయినాయి. సో మీకు గ్రిడ్ లైన్స్ కావాలంటే లేఅవుట్ ట్యాబ్, గ్రిడ్ లైన్స్లో మీకు నచ్చిన గ్రిడ్ లైన్స్ ఇచ్చుకోండి. సో అలాగే మనం వెర్టికల్ కూడా ఇద్దాం. సో ఈ విధంగా మీరు గ్రిడ్ లైన్స్ని చార్ట్కి యాడ్ చేయొచ్చు. ఓకే, ఇదే చార్ట్లో ఇంకొక ఆప్షన్ ఉందండి, ఒకసారి చూడండి. సో లేఅవుట్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. సో యాక్సిస్ గ్రూప్లో యాక్సిస్ అనే ఆప్షన్ ఉంది. సో యాక్సిస్ అనే ఆప్షన్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే ప్రతి యాక్సిస్ని అంటే ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని మీరు ఫార్మేట్ చేయొచ్చు. దాని లేఅవుట్ కూడా సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు అండి. జస్ట్ యాక్సిస్, ప్రైమరీ హారిజంటల్ యాక్సిస్. ఒకవేళ మీకు యాక్సిస్ కనపడకూడదు అనుకోండి, జస్ట్ నన్ పెట్టినట్లయితే ఓకే మీకు ఇక్కడ యాక్సిస్ కనపడవచ్చు, చూడండి ఆ వాల్యూస్ కనపడవు. జస్ట్ Ctrl+Z ప్రెస్ చేసాను, మళ్ళీ వాల్యూస్ వచ్చాయి. నో లేఅవుట్ ట్యాబ్, యాక్సిస్ గ్రూప్లోకి వెళ్ళి ప్రైమరీ హారిజంటల్ యాక్సిస్లో యాక్చువల్గా మీకు లేబుల్స్ కనపడుతున్నాయి, 99, 2000, 2001 ఇవి లేబుల్స్. సో ఇప్పుడు ఎలా కనపడుతున్నాయండి, లెఫ్ట్ టు రైట్ కనపడుతున్నాయి. ఓకే, షో యాక్సిస్ వితౌట్ లేబుల్స్ అంటే ఆ లేబుల్స్ డిస్ప్లే అవ్వండి. అలాగే లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళి ఈ యాక్సిస్ గ్రూప్లో యాక్సిస్లో ఓకే, సో నాకు లేబుల్స్ కావాలంటే మళ్ళీ మీరు డిస్ప్లే యాక్సిస్ సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు లేబుల్స్ వస్తాయి. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది లేఅవుట్ ట్యాబ్లో యాక్సిస్ గ్రూప్లో, 4 చూడండి, షో రైట్ టు లెఫ్ట్ అన్నాం. ఓకే, రైట్ టు లెఫ్ట్ అంటే ఈ 2001 ముందుకు వస్తుందండి, చూడండి 2001, 2099 ఈ విధంగా రైట్ టు లెఫ్ట్ ఆప్షన్ ఇది. ఒకవేళ మనకి లెఫ్ట్ టు రైట్ కావాలంటే సో లేఅవుట్ ట్యాబ్లో మళ్ళీ మీరు యాక్సిస్లోకి వెళ్ళి ఈ సెకండ్ ఆప్షన్ని చూస్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు మళ్ళీ లెఫ్ట్ టు రైట్ కింద చేంజ్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడే ఇంకొక ఆప్షన్ ఉంది. సో లేఅవుట్ ట్యాబ్లో యాక్సిస్లో ప్రైమరీ వెర్టికల్ యాక్సిస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. నన్ కనుక పెట్టినట్లయితే ఈ డోంట్ డిస్ప్లే యాక్సిస్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ యాక్సిస్ డిస్ప్లే అవ్వట్లేదు, ఆ వాల్యూస్ డిస్ప్లే అవ్వవు. ఓకే, Ctrl+Z కొడుతున్నాను, మళ్ళీ మీకు వాల్యూస్ తిరిగి వస్తాయి. నెక్స్ట్ లేఅవుట్ ట్యాబ్లో ఈ యాక్సిస్ గ్రూప్లో ప్రైమరీ వెర్టికల్ యాక్సిస్కి రండి. షో డిఫాల్ట్ యాక్సిస్ అంటే యాజ్ ఇట్ ఈస్గా మీకు వై యాక్సిస్ మామూలుగా కనపడుతుంది, ఏం చేంజ్ ఉండదు. తర్వాత లేఅవుట్ ట్యాబ్లోకి వచ్చి ఈ యాక్సిస్లో ప్రైమరీ వెర్టికల్ యాక్సిస్లో షో యాక్సిస్ ఇన్ థౌజండ్స్ అన్నామండి. షో యాక్సిస్ ఇన్ 1000 అంటే ఇక్కడ మీకు స్కేల్ అనేది చేంజ్ అయిపోద్దండి, స్కేల్ చేంజ్ అవుతుందండి. జస్ట్ చేంజ్ అవ్వడం అంటే ఈ థౌజండ్స్ అని వస్తుంది, చూడండి థౌజండ్స్. ఓకే, సో థౌజండ్స్లో మనకి వై యాక్సిస్ మీద ఉండే స్కేల్ అనేది ఆటోమేటిక్గా మారిపోద్దండి, థౌజండ్స్గా మారుతుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ లేఅవుట్ ట్యాబ్లో మీకు యాక్సిస్లోకి వచ్చి ప్రైమరీ వెర్టికల్ యాక్సిస్లో షో యాక్సిస్ అండ్ మిలియన్స్ అంటే మిలియన్స్గా కన్వర్ట్ అవుతుందండి, మిలియన్స్గా. ఓకే, నెక్స్ట్ ఇదే లేఅవుట్ ట్యాబ్లో యాక్సిస్లోకి వెళ్ళి ప్రైమరీ వెర్టికల్ యాక్సిస్లో షో బిలియన్స్ అంటే బిలియన్స్ కింద మారుతుందండి, అంటే స్కేల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. షో యాక్సిస్ విత్ లాగ్ స్కేల్ అంటే లాగరిథమిక్గా చేంజ్ అవుతుందండి, లాగరిథమిక్గా. ఓకే, సో ఈ విధంగా మీరు స్కేల్స్ అనేవి ఏం చేయొచ్చు అంటే చేంజ్ చేయొచ్చండి. సో స్కేల్స్ కనుక మార్చాలనుకుంటే లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళి సో థౌజండ్స్లోకి మార్చాలంటే యాక్సిస్లోకి వెళ్ళి ప్రైమరీ వెర్టికల్ యాక్సిస్లో షో యాక్సిస్ ఇన్ థౌజండ్స్ పెట్టుకుంటే మీకు స్కేల్ అనేది కన్వర్ట్ అయిపోతుంది. థౌజండ్స్ పెట్టుకోవచ్చు, మిలియన్స్ పెట్టుకోవచ్చు, బిలియన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీరు ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని ఫార్మేట్ చేయొచ్చు, దాని లేఅవుట్ కూడా చేంజ్ చేయొచ్చు. సో ఆప్షన్ ఎందులో ఉందంటే లేఅవుట్ ట్యాబ్లో యాక్సిస్ గ్రూప్లో యాక్సిస్ అనే ఆప్షన్ ద్వారా యూ కెన్ చేంజ్.